హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఇప్పుడు ఈ చల్లని వర్షకాలంలో శివం బజ్జీ అంటూ చక్కగా ఒక మంచి వెచ్చని వైబ్స్ తో థియేటర్స్ లో మళ్ళీ మనందరినీ అలరించడానికి మన శివం బజ్జీ టీమ్ హీరో అశ్విన్ బాబు గారు మన ఈ రోజు ఐ న్యూస్ స్టూడియోలోకి వచ్చేస్తారు. ఈ శివం బజ్జీకి సంబంధించి కొన్ని అప్డేట్స్ ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి అశ్విన్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. రిలీజ్ రెడీ టు రిలీజ్ కదా, బిజీగా ఉన్నట్టున్నారు. పైకి నవ్వుతూ ఉంటాం. ఎందుకు టెన్షన్? మీలాంటి హీరోస్ అసలు చాలా అంటే ఏం లేదు, మనం ఇప్పుడు ఒక మంచి కంటెంట్ తో వచ్చినప్పుడు కాన్సెప్ట్ మనం దాన్ని తయారు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు దాన్ని ఏమంటారా, కొత్త కాన్సెప్ట్ ఉంది, అందులో ఒక చిన్న యూనిక్ కాన్సెప్ట్ ఉంది, దానికి ఎలా రియాక్ట్ అవుతారా అనేది ఒక చిన్న టెన్షన్ ఉంటది. అవునవును, ఎగ్జామ్ రాసాక రిజల్ట్ ఎలా ఉంటుంది అన్న టెన్షన్ ఉంటుంది. ఎస్, ఇప్పుడు హిడింబా హిట్ తర్వాత మళ్ళీ ఒక కొత్త కాన్సెప్ట్ తో శివం బజ్జీతో మా ముందుకు వస్తున్నారు. అసలు ఏంటి ఈ శివం బజ్జీ ఏంటి? అంటే యాక్చువల్ గా శివుడి ఆజ్ఞ లేనిదే చేమైనా కదలదు, కుట్టదు. అవును, ఆయన అనుగ్రహంతో అన్ని జరుగుతాయి. కొంతమంది ఈశ్వరేజ్య అంటారు. సో అలాగా మా లైఫ్ లో ఆ కథలో శివం బజ్జీ సినిమాలో నా క్యారెక్టర్ కి హీరోయిన్ క్యారెక్టర్ కి ఒక చైనా పాకిస్తాన్ కలిసి ఒక ఇండియాని సర్వనాశనం చేయాలని ఒక కుట్ర పందుతుంటే ఆయన చూస్తూ ఎందుకు ఊరుకుంటాడు? శివుడాంగి లేనిది చేమైనా కదలదు అంటారు. అలాంటిది ఆయన చూస్తూ ఎందుకు ఊరుకుంటారు? ఆయన లేలే ఏంటి, ఆయన ఎలా నడిపాడు ఆ కథను అనేది సినిమా. సో ఒక మైథలాజికల్ గా కూడా మమ్మల్ని డివోషనల్ టచ్ ఉంటుంది. ఇప్పుడు మన ఇద్దరం, మీరు సునీత గారు, నేను అశ్విన్ గారిని, ఈ రోజు మనం ఇక్కడ కలుస్తున్నాం అనేది ఓకే, నన్ను పిలిచారు వచ్చనేది అదొక డెస్టినీ, ఒక రాత అంటారు. దాన్నే శివలీల శివమాయ అనుకునే వాళ్ళు ఉంటారు. సో దాన్ని ఎలా మన సినిమాలో ఎలా కలిపారు అనేది శివం బజ్జీ కదా. ఎస్, నైస్. ఇప్పుడు ఇంకొకటి, మీకు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో మీకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మామూలు ఫ్యాన్ బేస్ కదా, నేను కూడా ఒక ఫ్యాన్ మీకు. సో అట్లాంటిది సినిమాలో కూడా మీరు సెపరేట్ గా ఫ్యాన్స్ ని క్రియేట్ చేసుకుంటున్నారు మళ్ళీ సినిమాలో కూడా. ఎలా అనిపిస్తుంది? అసలు నేను ఫ్యాన్ బేస్ అనేది నమ్మనండి. నేను కోరుకునేది ఏంటంటే, ఈ అబ్బాయి క్రికెట్ ఆడుతుంటే గనక, ఒకవేళ మీరు క్రికెట్ అన్నారు కాబట్టి క్రికెట్ ఆడుతుంటే అరే ఇతను వచ్చి ఆడితే గెలిపిస్తాడు, లేకపోతే ఇతను బాగా ఆడతాడు అని అనిపించుకుంటే చాలు. అలాగే సినిమాల్లోకి వచ్చేటప్పటికి కథ, ఈ అబ్బాయి కథ బాగుంటది, ఏదో ఆలోచిస్తాడు, రెగ్యులర్ గా చేయడు అనే ఒక మాట తెచ్చుకుంటే చాలు. ఫ్యాన్ బేస్లు నాకు ఏమొద్దు. మన మీద పెట్టిన డబ్బులు ప్రొడ్యూసర్ గారికి వెనక్కి వచ్చేస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈవెన్ దో బయట కూడా మిమ్మల్ని చాలా మంది లైక్ మా పర్సన్ అన్నలాగా ట్రీట్ చేస్తుంటారు. ఎలా అనిపిస్తుంది మీకు అట్లా ట్రీట్ చేసుకున్న ఫ్యాన్స్ ఎదురుపడ్డప్పుడు? ఎలా ఉంటుంది? నేను అసలు ఎవరిని అలాగా ఫ్యాను లేకపోతే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని నేను ట్రీట్ చేయను. ఎవరైనా నా అనుకునే నేను బిహేవ్ చేస్తా. సిరి నథింగ్ ఈజ్ పర్మనెంట్ కదా, వెళ్తూ ఇది కూడా తీసుకెళ్ళాం అని అంటారు కదా అనేది నా మైండ్ జనరల్ గా అలా ఉంటది. ఏముంది, ప్రశాంతంగా రాత్రి పడుకుంటాం, పొద్దున్న లెగిస్తాం లేదో కూడా తెలియదు. నా మైండ్ సెట్ అలా ఉంటది. యాక్చువల్ గా నేను ఎవరు పలకరించినా నేను నవ్వుతూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతా. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ కదా అని నేను అనుకుంటా. అవును, బుల్లితెర పైన మీ బ్రదర్ ఓంకార్ గారు ఆయన ఒక మార్క్ క్రియేట్ చేశారు. అఫ్ కోర్స్ వెండి తెర పైన కూడా ఆయన మార్క్ క్రియేట్ చేశారు. మీరు కూడా మీ సినిమా ఇప్పుడు మీరు కూడా ఒక మార్క్ క్రియేట్ చేయబోతున్నారు. సో ఆ దిశగా మీరు కూడా అడుగులు వేస్తున్నారు. ఏంటి అసలు మీ ఇన్స్పిరేషన్ ఏంటి? బ్రదరా, లేదంటే మీకు మూవీస్ లో అంటే మీరు మీ సినిమాలు చూస్తుంటే కూడా అదొక కసి, ఒక తపన, లైక్ అంటే ఏదో చేయాలి అన్నట్టు కాకుండా న్యాచురల్ గా జీవిస్తారు. చూస్తుంటే కూడా చూసే ఆడియన్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోతారు, ఫీల్ అవుతారు, అలా యాక్ట్ చేస్తారు. ఏంటి మీ ఇన్స్పిరేషన్? జనరల్ గా నా ఇన్స్పిరేషన్ 100% నేను ఏ కథ ఒప్పుకున్నా కూడా అన్నయ్య గారికి చెప్పకుండా చేయను. అన్నయ్య గారిని అడిగి అన్నయ్య గారి సలహా తీసుకుని చేస్తాను. బికాస్ ఈజ్ నాట్ ఓన్లీ మై బ్రదర్, నాకు ఫాదర్ లాగా అయినా. సో ఐ ఆస్క్ హిమ్. బట్ నేనేమంటానంటే, ఏదైనా మనం కథ చేసేటప్పుడు ముందు మనకు నచ్చాలి. మనకు కొత్తదనంగా మనకు అనిపించకపోతే అది రేపొద్దున ప్రేక్షకులకి అది వెళ్ళదు. మీరు అన్నట్టు దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాం అంటే, ఆ ఇన్వాల్వ్మెంట్ అవ్వాలంటే మనకు కథ నచ్చాలి. సో కథ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం దాని ప్రకారంగా ప్లాన్ చేసుకొని రెగ్యులర్ గా కాకుండా, అందులో ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ రకరకాలు వచ్చేసినాయి. ప్రేక్షకులకి ఇలా కథ చెప్పగానే అర్థమైపోద్ది. వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉండాలి. వాళ్ళు అనుకోని పాయింట్లు ఏమన్నా మనం క్రియేట్ చేస్తే డెఫినెట్ గా కొత్తదనాన్ని ఎప్పుడు ప్రేక్షకులు. ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో కూడా అన్ని చాలా మంది ఇట్లా రకరకాలుగా తీస్తూ వస్తున్నారు. అలాంటి ఆడియన్స్ ని మీరు అట్రాక్ట్ చేయాలంటే
వాళ్ళు చూసేయడానికి ఒక పాయింట్ పట్టాలి, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేలా చూడాలి. అయితే ఉండాలి అని. అవును, ఖచ్చితంగా కొత్తదనం ఉంటే కానీ చూడట్లేదు. అవునవును, ఎందుకంటే అందరు అలవాటు పడిపోయారు, రొటీన్ అయిపోయాయి. ఉన్న ఇన్స్టా రీల్స్ కావచ్చు, యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు, ఇట్లా చూసేస్తూ ఉంటాం. అన్ని అందులోనే ఉంటాయి. ఎంటర్టైన్మెంట్, ఒక ఎక్స్ప్రెషన్ ఎంటర్టైన్మెంట్, ఒక బాధ, ఒక ఇలా వెళ్ళిపోతున్నారు ఆడియన్స్. సో వాళ్ళని మనం ఏదన్నా కొంచెం డిఫరెంట్ గా ఏదైనా చేయాలంటే ఇప్పుడు మీరు అంటున్నారు కొత్తదనం ఎంచుకున్నారు, ఫైన్, బాగుంది. శివం బజే ఒక కొత్త కాన్సెప్ట్ తో మా ముందుకు రాబోతుంది. అంటే ఇప్పుడు చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది. ఎవ్రీథింగ్ ఒక అంటే చిన్న బడ్జెట్ సినిమాలు కూడా ఈ మధ్య చాలా హిట్ కొడుతున్నాయి. అండ్ పాపులారిటీ లేనిది కూడా, పబ్లిసిటీ గట్టిగా లేకపోతే కూడా అవి పబ్లిక్ లోకి వెళ్ళలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇలాంటి టైంలో ఎలా అనిపిస్తుంది మీకు? వెళ్తుంటే పబ్లిక్ లోకి వెళ్ళడానికి ఇది ఒక టెన్షన్ గా ఉంటుందా? ఎలా అనిపిస్తుంది? అలా ఏం లేదు. ఏ సినిమాకు ఉండే టెన్షన్స్ ఆ సినిమాకు ఉంటే, బట్ డెఫినెట్ గా August 1 రిలీజ్ డేట్ మంచిదని చెప్పి డిస్ట్రిబ్యూటర్స్ అందరు చెప్పడం, ఇప్పుడు నైజాం మైత్రి వాళ్ళు తీసుకొని చేయటం, రిలీజ్ చేయడం, ఎవ్రీవేర్ మంచి డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి చేస్తున్నారని తెలిసింది. ఆ సినిమాని జనాల్లోకి తీసుకెళ్తే వాళ్ళకి నచ్చితే దాన్ని వాళ్ళే హిట్ చేస్తారు. అంటే మీరు చేసిన కొన్ని సినిమాలు కూడా పబ్లిక్ కి చాలా దగ్గరగా, అంటే అది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. చాలా మంది కొందరు ఎన్ని మూవీస్ చేసినా కూడా కష్టపడ్డా కూడా ప్రజల్లోకి వెళ్ళలేని సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ మీరు చేసిన కొన్ని సినిమాలు కూడా చాలా ఫాస్ట్ గా పబ్లిక్ లోకి రీచ్ అయ్యాయి, ఇంటరాక్ట్ అయ్యారు ఆడియన్స్. అదృష్టము. అండ్ అన్నయ్య, ఓంకార్ అన్నయ్య ద్వారా కూడా నాకు రాజుగారికి ఏదైనా పెద్ద సక్సెస్ రావడం వల్ల ప్రేక్షకులకి, చిన్నపిల్లలు ఎస్పెషల్లీ చిన్నపిల్లలకు కూడా రాజుగారికి ఏది అనగానే ఒక ఎంటర్టైన్మెంట్, ఒక చిన్న హారర్ ఉండటం వల్ల నేను ప్రతి ఇంట్లో ఓంకార్ అన్నకు తమ్ముడుగా, రాజుగారి గదికి హీరోగా, లేకపోతే క్రికెట్, మీరు చెప్పినట్టు క్రికెట్ ద్వారా నేను రీచ్ అయ్యాను. ఐఎమ్ హ్యాపీ. ఇంకా టెన్షన్ అది, ఇప్పుడు వాళ్ళు ఆ రీచ్ అవడం వల్ల దాన్ని ఇప్పుడు మనం నిలబెట్టుకోవాలి, ఇంకా మంచి కథలు చేయాలి అనేది ఉంటుంది నాకు. ఇప్పుడు డైరెక్టర్ అప్సర్ గారితో వర్క్ చేశారు. ఆయన మూవీ ఇప్పుడు గంధర్వ కూడా సంథింగ్ న్యూ అనే కాన్సెప్ట్ తో ఆయన వెళ్తున్నారు. అవును, అందులో కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకు అలాంటిదే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో కథ తీసుకెళ్లిన విధానం అది చాలా బాగా. ఎలా అనిపిస్తుంది అప్సర్ గారితో వర్క్ మీకు? ఒకటే మాట చెప్పాలి, అఫ్సర్ హుసేన్ అనే వ్యక్తి మన శివయ్యని తీసుకొని ఈ కథలోకి తీసుకెళ్లిన విధానం, ఆ స్క్రీన్ ప్లే, ఆ కథనం అనేది నాకు చాలా ఇష్టం. యాక్చువల్గా నేను వినంగానే అన్నాను, మీరు ఎలా రాశారు సార్ ఈ కథ, అసలు భలే, అంటే ఎలా అనేది అన్ని తీసుకెళ్లిన విధానం నాకు బాగా అనిపించింది. ఎలా అనిపిస్తుంది అంటే మీరు టేక్స్ తీసుకుంటున్నప్పుడు ఆయనతో వర్క్ అంటే సాటిస్ఫై అవుతారో? అసలు యాక్టింగ్ వైజ్ గా మనం ఎప్పుడు కథ ఒక్కటి మనకు నచ్చి మనం ముందుకెళ్తే అండి ఆటోమేటిక్ చేసేస్తాం. అది కథ నచ్చకపోయినా, పాయింట్ నచ్చకపోయినా అప్పుడు డౌట్లు వస్తాయి. అప్పుడు అబ్బా ఇలాగా అలాగనేది. కథ మనకు కొంచెం నచ్చిందంటే అది తీసుకెళ్ళిపోతుంది. ఇంకొకటండి, ఏదైతే రీసెంట్ గా ట్రైలర్ లాంచ్ టైంలో తమన్ గారు చెప్పిన మాటలు అందరు మాట్లాడింది ఒక ఎత్తు, తమన్ గారు మాట్లాడింది ఇంకో ఎత్తు అన్నట్టు అయిపోయింది. ఎందుకు అంటే మీకున్న బాండ్ అది తెలుస్తుంది అన్నట్టు, లైక్ బ్యాటింగ్ విషయంలో అలా మాట్లాడుతుంటే అది చాలా వైరల్ చేస్తారు తమన్ గారి మాటల్ని. మీకు బాండ్ ఎలా ఉంటుంది తమన్ గారు? నాకు మా తమన్ డార్లింగ్, నాకు లైక్ ఇప్పుడు తను ఇస్ లైక్ నేషనల్ మ్యూజిక్ డైరెక్టర్, చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. బట్ ఫ్రెండ్షిపే కదా. ఇప్పుడు నా గొప్పతనం కన్నా తన గొప్పతనం ఎక్కువ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఆ స్టేజ్ లో ఉండి కూడా ఈ ఫ్రెండ్ కి వాల్యూ ఇస్తూ, అఫ్ కోర్స్ బయట ఇద్దరం ఫ్రెండ్సే, కానీ తనకు ఒక ఇమేజ్ ఉంటుంది, నాకు ఒక ఇమేజ్ ఉంటుంది. నేను యాక్టర్ని, తను మ్యూజిక్ డైరెక్టర్ గా చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయాడు. నేను ఇంకా అంత పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ లో చేయలేదు. అయినా కూడా తను ఒక ఫ్రెండ్ కి, మా ఇద్దరం క్రికెట్ పార్ట్నర్స్, ఓపెనింగ్ దిగుతాం, అది వేరు. బట్ నా సినిమా రిలీజ్ అవుతుందని తను బ్యాటింగ్ ఒకసారి దిగితే సింగిల్ బ్యాటింగ్ అసలు ఇవ్వడు. అది నా సినిమా రిలీజ్ అవుతుందని తను తెలుసుకొని వచ్చి నాకు ఇంత సపోర్ట్ చేయడం అనేది నిజంగా నాకు ఇండస్ట్రీలో కలమ్మ తల్లి కావచ్చు, క్రికెట్ కావచ్చు, తమన్ నాకు ఇవ్వటం నా అదృష్టం. నాకు పర్సనల్ గా ఒకటి అడగాలనుంది. మీరు మీ మూవీస్ టైటిల్స్ చూస్తుంటే సంథింగ్ ఇట్స్ డిఫరెంట్ గా అనిపిస్తుంది. టైటిల్స్ చూస్ చేసుకోవడంలో మీ చొరవ ఏమైనా ఉంటుందా ఏంటి? అంటే హిడింబా కానివ్వండి, డిఫరెంట్ గా ఉంటాయి అన్ని. హిడింబా కావచ్చు, శివం బజే కావచ్చు, రాజుగారి గది కావచ్చు, నేను ఏం చేసిన జత కలిసే కావచ్చు, టైటిల్స్ అప్పుడు డిస్కస్ చేసి ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు, ఈ టైటిల్స్ ని ఎలా ఏమనుకుంటారు అనేది. టైటిల్ ఇస్ ద మెయిన్ పార్ట్, అసలు దాన్ని చూసే క్యాచ్ చేస్తారు. ఈ రోజు శివం బజే అనే టైటిల్ అందరూ బాగుందంటే హ్యాపీ. ఇప్పుడు శివం బజే ఏ జోనర్ లో మమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతుంది? హ్యాపీగా పిల్లలతో సరదా కూర్చొని
మంచిగా ఎంటర్టైన్ అవుతూ ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్, అలాగే చిన్న ప్యాట్రియాటిజము, డివోషనల్ టచ్తో నెక్స్ట్ ఏం జరిగిద్ది అనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్తో మీకు బాగా నచ్చుతుంది. ఎస్, మూవీ చూస్తుంటే బ్యాక్ బోన్ మ్యూజిక్, అవును, ఆ మ్యూజిక్ డైరెక్ట్ చేసిన వికాస్ బడిన గారితో ఆయన గురించి చెప్పండి. అంటే వికాస్ ఆయనతో బడిసా, మీరు ఆల్రెడీ యా, కూడా వర్క్ యా, చేశారు. యా, వికాస్ బడిస్ అనే వ్యక్తిని యాక్చువల్ గా హిడింబాతో నేనే తీసుకొచ్చా. ఈ రోజున తను ఉన్నా లేకపోయినా మీరు అందరూ తన గురించి మాట్లాడుతున్నారంటే హీ ప్రూవ్డ్ హిస్, తను ప్రూవ్ చేసుకున్నట్టే అని నేనైతే నమ్ముతున్నా. ఇప్పుడు నాతో నా గురించి సినిమా గురించి మాట్లాడుతూ లేని వాని గురించి అడుగుతున్నారంటే వాళ్ళు సాధించారని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నార్మల్ గా మీరు ఒక అశ్విన్ అంటే మీకు ఒక సెలబ్రిటీ ఫ్యాన్ బేస్ మామూలుగా ఉండదు. మీ క్రికెట్ కి ఇంకా పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు, మూవీస్ అంటే ఇంక ఇట్స్ సెపరేట్. మీరు మూవీస్ చేస్తుంటే కూడా అంటే మీకు ఇంత ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి మీ పైన ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళ ఏవైతే ఇమాజినేషన్స్ ఉంటాయి అవన్నీ కూడా మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుంది హీరోగా. సో ఇలాంటి టైంలో మీరు ఒక చూస్ చేసుకుంటున్నప్పుడు, మూవీ చూస్ చేసుకుంటున్నప్పుడు, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలోని అంటే మీరే తీసుకొచ్చని అని చెప్పారు కదా, అంటే ఏంటి అంటే ఆల్రెడీ ఎక్కువగా బాగా సెలబ్రిటీ బాగా మంచి వాళ్ళని తీసుకొని వస్తుంటారు, కానీ మీరు సాహసం అని చెప్పాలి. సాహసం అంటే టాలెంట్. ఒకప్పుడు మీరైనా ఫస్ట్ డే మీకు కొత్త, ఈ రోజున మీకంటూ ఒక మార్క్ తెచ్చుకున్నారు. బట్ మీరు చేయగలుగుతారా లేదా అనే మిమ్మల్ని నమ్మిన వాళ్ళు ఉంటారు కదా, అలాగే తన మ్యూజిక్ సెన్స్ బాగుందని చెప్పి తన గురించి అనుకోవటం, తను తీసుకోవటం జరిగింది. ఎప్పుడైతే హిడింబాలో తన గురించి బాగా మాట్లాడారు అందరూ కూడా, చాలా బాగా కొట్టాడు మ్యూజిక్ అని. సో ఆ పాయింట్ ఆఫ్ లో తను ఇమ్మీడియట్ గా మేము నెక్స్ట్ శివం బజే అప్పుడే అనుకున్నాం నెక్స్ట్ సినిమా చేద్దురుగానని. ఆ పాయింట్ ఆఫ్ లో శివం బజే దానికి తను వచ్చేసాడు. నైస్ నైస్. అంటే ఇంత టాలెంట్ ఉన్న అశ్విన్ బాబుకి సరైన స్క్రిప్ట్ పడట్లేదు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అంటే మీ పొటెన్షియాలిటీకి తగ్గట్టు అంటే మీరేమంటారు దానికి? నేను ఫ్యాన్స్ అనేది కాసేపు పక్కన పెడితే, నేను ఈ సినిమా కాన్సెప్ట్ గానీ నాకు దగ్గరగా ఈ కథ తీసుకుంటానికి గానీ మెయిన్ రీజన్ మన చేతులు ఏది ఉండదు. ఇట్స్ ఎ డెస్టినీ, అంతా శివమాయ అంటారు కదా. సో అలాగే జరిగిద్దండి. అది ఎప్పుడో అవుతుంది, ఏదో జరుగుతుంది. నేను యాక్చువల్ మన రాజగిరి గారి వరాహి దాంట్లో చేశాను, మంచి ప్రొడక్షన్ హౌస్, అది మంచి కథ అన్నారు, వస్తుంది. ఒక స్టేజ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజ్ వస్తుంది. 100% శివం బజే విల్ బి దట్ ఫిలిం అని నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే ఇంకొకటి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సీజన్ 2 స్టార్ట్ అవబోతుంది. అందులో మా అశ్విన్ ని మేము ఎలా చూడొచ్చు ఏంటి? సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వచ్చేసి CCL లో, అది వచ్చేసి జనవరిలో ఉంటది. ఓకే. మీరు చెప్తుంది CCC. ఓకే. CCC వచ్చేసి ఆస్ట్రేలియాలో చిన్నపిల్లల కోసం ఒక చారిటీ మ్యాచ్ అనేది మెల్బోర్న్ లో పెడుతున్నారు. ఓకే. దానికి చిన్నపిల్లలు, మీరు చిన్నపిల్లలు కాదు, పసిపిల్లలు. నేనేమన్నా అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అందరూ వెళ్తున్నాం, తమ్మను, నేను, శ్రీకాంత్ అన్న, తరుణ్ అన్న, ఆది సాయి కుమార్, అందరూ ఓంకార్ అన్న, అందరం అక్కడికి వెళ్ళి ఏంటంటే అక్కడ ఉన్న మెల్బోర్న్ వాళ్ళతో కలిసి ఆడి వాళ్ళకి అక్కడ వచ్చిన డొనేషన్ అది చారిటీకి ఇవ్వాలన్నది ప్లాన్. CCL వచ్చేసి జాన్ 10th అది విష్ణు ఇందూరి గారు అనేది ప్రతి ఇయర్ అది కండక్ట్ చేస్తారు. ఆల్ ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ నుంచి తెలుగు వారియర్స్ అని మేము, చెన్నై రైనోస్ అని వాళ్ళు, మన తర్వాత కర్ణాటక బుల్డోజర్స్ అనే సుదీప్ గారు టీము, ఆర్య తమిళ నుంచి, ఇలా రకరకాల టీమ్స్, ఒక 8 టీమ్స్ వస్తే అది వేరే సెపరేట్. అది మన ఉప్పల్ స్టేడియం లో ఒక 2 మ్యాచెస్ జరుగుతుంది. ఓకే. సో అశ్విన్ కి లేడీ ఫ్యాన్స్ ఎక్కువ అని విన్నాము, ఏంటి? నాకు తెలీదు, మీకేమైనా తెలిస్తే చెప్పండి, నేను మాట్లాడుతాను. నాకు తెలియదు, నా దగ్గర చాలా మంది ఉన్నారు మాట్లాడతారా? తప్పకుండా మాట్లాడతాను. ఏముందో చిన్న హ్యాపీగా అందరిని పిలిచి ఒకసారి కలిసి మాట్లాడతాను. నాకు తెలియదు అండి. అంటే మీరు చేస్తున్న సినిమాలు కూడా సస్పెన్స్, థ్రిల్లింగ్, హర్రర్ ఇలాంటివి చూసుకుంటారు. అంటే మాకు కూడా ఉంటుంది కదా, అశ్విన్ ఇంత బాగుంటాడు, హ్యాండ్సమ్ గా ఉంటాడు, కొంచెం లవర్ బాయ్ గా చూడాలని ఇందులో ఉంటది. శివం బజలో నేను లవర్ బాయ్ గా కూడా ఉంటుందా అంటే, లవర్ బాయ్ అంటే లవ్ అట్ ఫస్ట్ సైట్, ఫ్లర్ట్ చేయడం అమ్మాయిని, అవి ఉంటాయి ఈ సినిమా. అదేంటి మనం చూపించిన ట్రైలర్ లో అది ఉండదు, అది ఉంటది. అలాంటి పర్సన్ క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్ లోకి ఎలా నేను ఆ కేసుకి లింక్ అయ్యాను అనేదే సినిమా. ఓకే. అంటే ఈ మూవీలో అశ్విన్ ఇప్పుడు మీరు అంటే శివుడు భక్తుడా లేదంటే అసలు ఎలా ఉంటుంది అన్నట్టు చూస్తే తెలిసిపోద్ది కదా. ఇంకొకంటే అంటే అలా కాదు, అంటే శివు భక్తుడా అంటే చెప్పకూడదని, చూస్తే చిన్న ఫీల్ మీకు అదే అర్థం అవుతుంది. అంటే తను, సరే మీరు అడిగారు కాబట్టి చెప్పేస్తానండి. అంటే శివ భక్తుడా అని అంటాం కన్నా శివుణ్ణి నమ్ముతాడా లేదా అనేది.
ఓకే. మనం యాక్చువల్ గా దేవుడా నాకు ఇది కావాలి, దేవుడా నాకు ఈ అమ్మాయి నాకు ప్రపోజ్ చేసేలా చూడు, లేకపోతే నాకు 100 కోట్లు మార్కెట్, లేకపోతే లేకపోతే స్కూల్ ఫస్ట్ రావాలి అని ఒకడేమో ఇంకోటి రాని కోరుకుంటాడు. కోరికలు తీరిస్తే శివయ్య ఉన్నట్టు, శివయ్యనే కాదు ఏ దేవుడైనా ఉన్నట్టు. కోరికలు తీర్చకపోతే దేవుడు లేడు, దేవుడి మీద అలగటాలు, లేకపోతే నేను తీర్చని మొక్కను, రకరకాలు ఉంటాయి కదా. సో అలాంటి క్యారెక్టర్ హీరోది. తను అనుకున్నది చేయలేదు అనేది ఆయన మీద ఒక దేవుడే లేడు అనుకునే క్యారెక్టర్. దానికి ఎలా కథ ఎలా లింక్ వెళ్ళింది అనేది ఆయన పైనే శివుడికి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటది. సో ఆయన పైన కాదు, అలా చాలా మంది ఉన్నారు. నేనే అందులో నా నిజ జీవితంలో నేను కూడా చిన్నప్పుడు ఇంటర్మీడియట్ లోనే ఎప్పుడు నాకు గుర్తులేదు, ఒక ఎగ్జామ్ ఏదో సెమిస్ట్రీ చాలా టిపికల్ అది ఫెయిల్ అయ్యాను, రోజు టెంపుల్ కి వెళ్ళాను, ఫెయిల్ అయ్యాను అని చెప్పి ఫెయిల్ అయ్యాను ఒక సెమిస్టర్ లో. నేను కొన్ని రోజులు దీని టెంపుల్ కి వెళ్ళడం మానేశాను చెప్తున్నా. అంటే అలా చాలా మంది ఉన్నారు. సో ఆ క్యారెక్టర్ మనకి చిన్న రిజెంబ్లెన్స్ చూపిస్తుంది. సో అలాంటి క్యారెక్టర్ ఉన్నారు. ఒకటి ట్రైలర్ ఎండింగ్ లో అసలు శివుడిని ఎంత బాగా చూపించారంటే ఆ ఎలివేషన్ కానీ అసలు గూస్ బంప్స్ సీన్, అలాంటి సీన్స్ ఉంటాయని అనుకోవచ్చు, ఇంకా చాలా ఉంటాయి. చాలా ఉండదు ఆ సినిమాలో, మీకు ఎంత కావాలనేది అంత ఆయన వచ్చినప్పుడు ఉంటది. ఓకే. అంటే సో అంటే అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అంటే నార్మల్ ఇప్పుడున్న దాంట్లో కూడా అలా మైథలాజికల్ గా ఇట్లా తీసుకువెళ్ళొచ్చు కాన్సెప్ట్ రకంగా అంటే కూడా చాలా బాగుంది. మనం ఉన్న 2024 ప్రపంచంలో సూర్యుని చూస్తున్నాం, చీకటిని చూస్తున్నాం, అంటే ప్రపంచం నడుస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దేవుడు ఉన్నాడా, దెయ్యం ఉందా అనేది కాసేపు పక్కన పెడితే ఒక శక్తి అయితే ఉందనైతే అందరూ నమ్ముతారు. ఆ శక్తికి రకరకాల రూపాలు, రకరకాలు చెప్తుంటారు. మీరు వెంకటేశ్వర స్వామి అనొచ్చు, నేను శివయ్యని అనొచ్చు, కొంతమంది గణపయ్య అంటారు, కొంతమంది రకరకాలు, కొంతమంది జీసస్ అంటారు, కొంతమంది అల్లా అంటారు. సో ఇట్స్ శక్తి అనేది ఉంటుంది. ఎవరు సూపర్ న్యాచురల్ పవర్ అయితే ఉంది అదే నడిపిస్తుందని అంటారు కదా. ఆ సూపర్ న్యాచురల్ పవర్ ఎక్కడైతే ఉంటుందో అది అన్ని చూస్తూనే ఉంటది, ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తూనే ఉంటది. అది మనం ఆ న్యాచురల్ పవర్ మీద, సూపర్ న్యాచురల్ పవర్ మీద పెట్టుకున్న నమ్మకం. సృష్టికి ఏదన్నా అన్యాయం జరుగుతుందంటే వాళ్ళు ఎప్పుడు ఎక్కడున్నా కూడా చేయాల్సింది చేస్తారు అన్నది పాయింట్. ఇంకా అశ్విని గారిని ముందు ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఇదే ముందన్న జరుగుతుంది. యాక్చువల్గా ఒకటి సిగ్నేచర్ అయింది, జరుగుతుంది, ఆల్రెడీ 50-60% షూట్ అయింది. బట్ టైటిల్ ఇంకా వర్కింగ్ టైటిల్ ఇప్పుడు రఫ్ గా మేము వచ్చిన వాడు గౌతమ్ అని పెట్టాము. టైటిల్ వీఆర్ ప్లానింగ్ టు చేంజ్. అదే బాగుంది అది, బట్ ఇంకేదైనా మంచి దొరికిద్దని ప్లాన్ చేస్తున్నాం. అండ్ మీ బ్లడ్ వచ్చేసి ఓ నెగిటివ్, పర్సన్ ఏమో పూర్తిగా పాజిటివ్. ఎవరు హెల్ప్ అడిగినా అసలు మోమాట పడరు, వెళ్ళిపోతారని తెలుస్తుంది. ఏంటి అసలు మొన్న రీసెంట్ గా మీ ఫోటో ఒకటి వైరల్ అయిపోయింది, మీ బ్లడ్ ఇచ్చింది కూడా. ఏంటి అంటే మళ్ళీ పాపకి బ్లడ్ కూడా ఇచ్చారు, అడగగానే ట్యాగ్ చేయగానే. అంటే ఇంత హెల్పింగ్ నేచర్ మా అశ్విన్ కని మాత్రం మాకు తెలియదు అసలు. ఇంత అలా ఏం లేదు. యాక్చువల్ గా మీరు పాజిటివ్, మీరు బ్లడ్ ఓ నెగిటివ్ అన్నారు, కానీ ఓ నెగిటివ్ అయినా నాది రేర్ బ్లడ్ గ్రూప్ అవటం వల్ల నేను ఇలాగ ఒక ఇంటర్వ్యూలో చెప్పా, అసలు ఈ బ్లడ్ డొనేట్ చేయాలి అని ఒక ఆలోచన రావడానికి మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య ఇదంతా ఆయనే స్థాపించారు. ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం జూబ్లీ హిల్స్ లో బ్లడ్ బ్యాంక్ అని పెట్టి ఇంతమందికి ఇలా చేయటం అనేది నిజంగా అన్నకి హ్యాట్స్ ఆఫ్ అని ఇదేలాగా అన్న. నాకు 2 days బ్యాక్ నేను ఈ ప్రమోషన్స్ ఆడేవాళ్ళు ఉంటే నన్ను ఎవరో ట్యాగ్ చేసి ఒక చిన్న పాపకి, 6 నెలల పాపకి, హార్ట్ లో హోల్ ఉన్న పాపకి ఒక 3 days నుంచి ఓ నెగిటివ్ బ్లడ్ లేదు, దొరకట్లేదు, కొంచెం మీరు మీది ఓ నెగిటివ్ అన్నారు కదా, మీ ఇంటర్వ్యూలో చూసాను, మీరు వెళ్ళవచ్చు కదా అనేది నాకు ట్యాగ్ చేశారు. అంటే నాకు వెంటనే ఎందుకో నేను నమ్మేదే డెస్టినీని, నేను ఆ పాపకి ఎప్పుడో రుణపడి ఉంటానే అనుకుని నేను ఆ పాయింట్ ఆఫ్ లో వెళ్ళిపోయా. బట్ వాళ్ళు నా టైట్నెస్ చూసి మీరు నిద్రపోతున్నారు 6-8 గంటలు అడిగారు డాక్టర్స్ వాళ్ళు. సార్ నేను కూడా యాక్చువల్ డాక్టర్ నేనండి, ఏం కాదు, బానే ఉన్నాను, నేను నిద్ర ఒక్కటే కొంచెం సరిగ్గా పోవట్లేదు, బట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అండి అని ఇచ్చేసా. కానీ ఆ చిన్న పాప ఇంత ఉంది, 6 నెలల పాప అంటే నిజంగా నా పాపకి నేను అలా ఇవ్వటం, నేను అంటే ఎప్పుడు ఏం రుణపడి ఉన్నా నా పాపకి. అంటే మీరు ఇలా ఫీల్ అవ్వడం అది నిజంగా చాలా లేదా, పేరెంట్స్ నా దగ్గరికి వచ్చి మాట్లాడటం, నాకు వాళ్ళు నన్ను ఒక సెలబ్రిటీగా నన్ను చూస్తున్నారు వచ్చారని,
నాకేమో పాప ఎలా మళ్ళీ రికవరీ హార్ట్ లో హోల్ 6 నెలలు పాప అండి. ఆ, అది ఇప్పుడు ఎలా ఉందంటే పాప గురించి తెలుసుకున్నారా? మొన్న ఇచ్చాం. ఒక 6-7 యూనిట్స్ అవుతాయి అన్నారు. నేను ఇవ్వటం చూసి నా ఫ్రెండ్స్ కావచ్చు, నాకు తెలిసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా వెళ్ళిస్తున్నారు అని చెప్పారు స్టార్ హాస్పిటల్స్ లో. దేవుడి దేవల్ల ఇవాళ నిన్న నైట్ సర్జరీ అన్నారు. అది కూడా అయిపోతే పాప బాగుండాలని మనస్ఫూర్తి ఎస్, నిజంగా చాలా గ్రేట్ అసలు. ఎందుకంటే ఎంత షెడ్యూల్స్ లో బిజీ ఉంటారు, షూటింగ్స్ లో, ప్రమోషన్స్ కూడా. పాప మన చేతులు ఏమి ఉండదండి. నేను ఇందా నుంచి అదే చెప్తున్నాను కదా, మనకి ఏమీ తెలియదు. నైట్ పడుకుంటే పొద్దున్న లెగుస్తామో లేదో తెలియని లైఫ్లకి నేను అసలు పట్టించుకున్నది. నేను అడిగారు, నాకు ట్యాగ్ రాడు, నేను అసలు చూడండి, అసలు సోషల్ మీడియాలో నాకు తెలియదు ఎలా ఏంటో కూడా. మీరు సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టివ్ గా అసలు కనిపించారు కూడా. చాలా మంది ఉంటారు, మీరు అయితే రేర్ పడుతుంది యాక్చువల్గా వీటిలో కనపడను. సో నాకు అది నాకు బాగా హ్యాపీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఉంటారు కానీ సోషల్ గా ఉంటారు. ఇవన్నీ దీంట్లో చిన్న పాప బుజ్జి తల్లికి వెళ్ళి అలా ఇవ్వటం నాకు నిజంగా చాలా గ్రేట్ అసలు. మీ హెల్పింగ్ నేచర్ కి కూడా నిజంగా సెల్యూట్ అసలు, చాలా గ్రేట్. ఎస్ ఓకే, నైస్ అండి. సో ఫైనల్ గా మాలాంటి ఆడియన్స్, మీ ఫ్యాన్స్ అండ్ శివం బజే చూడడానికి రావాల్సిన వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? నన్ను ఈ రోజున లైక్ రాజుగారి గారు చేసినప్పుడు నన్ను రిసీవ్ చేసుకున్నారు. నాకంటూ ఒక క్రియేట్ చేశారు, మంచి కథలు ఎంచుకుంటారని చెప్పి. అట్ ద సేమ్ టైమ్ హిడింబ లాస్ట్ టైం ఒకటి డిఫరెంట్ పాయింట్ తో క్యానిబల్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు కూడా యాక్సెప్ట్ చేశారు. శివం బజే ఇట్స్ ఎ ప్యూర్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. పిల్లలతో హ్యాపీగా వెళ్ళి కూర్చొని సరదాగా చూసే మూవీ. మీ అందరికీ బాగా నచ్చుతుంది. దాంట్లో కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి అయితే ఇంకా బాగా నచ్చింది సినిమా. సో మీరందరూ రేపు August 1 నుంచి థియేటర్స్లోకి రాబోతుంది సినిమా. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ మూవీ అండ్ శివం బజే. మీరు సినిమాని చూసి మా అందరిని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అండి, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ ఇదే ఐ న్యూస్ స్టూడియోలో మన మూవీ సక్సెస్ ఇంటర్వ్యూ మళ్ళీ పెట్టుకోవాలి, మనం మళ్ళీ మాట్లాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సునీత గారు, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మొత్తం మీద అయితే శివం బజే ఈవెన్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మన ముందుకు రాబోతుంది. అండ్ దట్టు పిల్లలతో కూడా వెళ్ళి చూడొచ్చు. అండ్ దట్టు అశ్విన్ బాబు గారు ఉన్నారు కాబట్టి సో అందరికి కూడా మంచి ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. సో మొత్తం మీద అయితే అందరూ థియేటర్స్ లోకి వెళ్ళి ఈ మూవీ చక్కగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంటే దానికి కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మేమైతే